హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాస్క్లో బిగ్ బాస్ ఇప్పటివరకు 4 టాస్కులు పెట్టడం జరిగింది. ఆ 4 టాస్కుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఎలిమినేషన్ అనేది అంటే ఎవరెవరు ఓడిపోయారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా తనుజ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. సో నేను చెప్పబోయే అన్ని అంశాలు పైన మీకు క్లారిటీ రావాలంటే జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోతాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాస్క్లో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరూ పాల్గొనడం జరిగింది. సో ఆ టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయాడు అనేది ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసుకుందాము. ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం కదా. ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్కుల్లో కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. వీళ్ళు ముగ్గురు చాలా టఫ్ ఫైట్ ఇచ్చుకుంటారు, చాలా ఫిజికల్గా కూడా ఆడతారు. అలా ముఖ్యంగా ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాలి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు బాగా తోసుకుంటారు. ఇద్దరు ఫిజికల్ కూడా అవుతారు. సో ఓవరాల్గా అంతా అయిన తర్వాత, అంతా బాగా ఆటాడిన తర్వాత కొంచెం ఎర్జులో ఇమాన్యుయల్ గెలవడం జరుగుతుంది ఫస్ట్ టాస్క్. అదేవిధంగా సెకండ్ టాస్క్ ఫ్లవర్ టాస్క్. ఈ టాస్కుల్లో తనుజ, డెమాన్ పాను, బర్నీ వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఈ టాస్కులో గెలిచింది తనుజ. అలాగే థర్డ్ టాస్క్ బాల్ టాస్క్. ఈ టాస్కుల్లో ఇమాన్యుయల్, సంజన వీళ్ళిద్దరు ఆడతారు. ఈ టాస్కులో గెలిచింది ఇమాన్యుయల్. అదేవిధంగా ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరు ఆడతారు. ఈ టాస్కులో గెలిచింది తనుజ. సో ఓవరాల్గా తనుజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పానంటే, తనుజ 2 టాస్కులు ఆడుతుంది. ఆ 2 టాస్కులు కూడా గెలవడం జరుగుతుంది. అలాగే ఇమాన్యుయల్ 2 టాస్కులు ఆడతాడు. ఆ 2 టాస్కులు కూడా ఇమాన్యుయల్ గెలవడం జరుగుతుంది. అందుకోసం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్, తనుజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని ఏం చెప్పారంటే, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారం ఎవరినైతే ఎలిమినేషన్ చేయాలనుకుంటారో వాళ్ళని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కళ్యాణ్ పడాలకు ఉంది, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఉంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఈ వారం నామినేషన్లో లేడు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఏది తలుచుకుంటే అదే జరగబోతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. అది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. అదేవిధంగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ పడాల ఒక గేమ్ ఆడాడు. ఆ గేమ్ కూడా చాలా వీరోచితంగా పోరాడి ఓడిపోవడము జరిగింది. అది బ్యాడ్ న్యూస్. అదేవిధంగా టోటల్గా 4 టాస్కుల్లో 2 ఇమాన్యుయల్, 2 తనుజ గెలిచింది కదా. ఓడిపోయిన వాళ్ళు ఎవరెవరు అంటే కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, అదేవిధంగా భరణి, సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి. టోటల్గా ఈ 6 కంటెస్టెంట్లు అయితే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ తనుజ 30% ఓటింగ్లో కొనసాగుతుంది. అలాగే రీతు చౌదరి ఓటింగ్ అనేది 18%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%లో, డెమాన్ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు తనుజ గారు, అలాగే సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. రీతు చౌదరి ఓటింగ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే రీతు కొన్ని సైట్లలో టాప్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది, కొన్ని సైట్లలో చాలా లీస్ట్లో ఉంది. సో అందుకోసమే రీతు చౌదరి, బర్నీ వీళ్ళిద్దరు డేంజర్ జోన్ అని చెప్తున్నాను. అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డెమాన్ పవన్, సుమన్ శెట్టి. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారో, అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా. సో ఈ డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు ఎలిమినేషన్ అయితే బాగుందని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. సో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి కారణము, లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ వీక్ నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఎలాగైనా ఈసారి ఇద్దరు ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత ఓన్లీ టాప్ 5 మిగులుతారు. కాబట్టి బిగ్ బాస్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ యొక్క గ్రాండ్ ఫినాల్ అనేది ఈ నెల 21st ఉంది. ఉన్నది 20 రోజులు కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో ఓవరాల్గా అలాగే
నిన్న డిమాన్ పవన్ తనుజ గొడవ జరిగింది కదా. ఈ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే 100% తనుజ గారిదే తప్ప అని నాకైతే అనిపించింది. ఎందుకంటే డిమాన్ పవన్ పెట్టినటువంటి కొన్ని పాయింట్స్ని డిఫెండ్ చేయలేక తనుజ గారు ఓవర్ అగ్రెసివ్, అలాగే డిమాండ్ని చాలా తక్కువ చేసి మాట్లాడని చెప్పి మనకైతే అనిపించింది. అలాగే కొన్ని బీప్స్ వర్డ్స్ కూడా వేయడం జరిగింది, అంటే తన మైక్ని మ్యూట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏదైనా బూతులు మాట్లాడిందంటే మనకే క్లారిటీ లేదు, బట్ మ్యూట్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ డిమాండ్ది తప్ప తనుజ తప్ప అంటే 100% తనుజ తప్పు. సో మీకు ఎవరిది తప్ప అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నిన్న సుమన్ శెట్టి నామినేషన్లకు పెద్ద నమస్కారం పెట్టొచ్చు. ఎందుకంటే వరస్ట్ అంటే వరస్ట్ సిల్లీ రీజన్లతో నేను నామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా నామినేషన్ పాయింట్స్ కూడా బర్ని గారిని అడుగుతున్నాడు. 13 వారాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా నామినేషన్ పాయింట్ చెప్పన్నా అడిగితే అసలు మనం ఎందుకు సుమన్ శెట్టికి ఓటేస్తున్నామో అర్థం కావట్లేదు. సో ఈ వారం ఎలాగైనా సుమన్ శెట్టి ఎలిమినేషన్ కావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్.